చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. మనతో పాటు వేదభాస్కరం గారు ఉన్నారు. యోగా మాస్టర్గా దాదాపు 4 దశాబ్దాల పైనుంచి చాలామందికి తెలుసు. వారు చెన్నైలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళు పెద్ద వాళ్ళందరికీ వారే యోగా మాస్టర్గా ఉండేవారు. శోభన్ బాబు ఫ్యామిలీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ, రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు, రావు రమేష్ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరికీ కూడా ఆయన చెన్నైలో ఉన్నప్పుడు వారు యోగా ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇప్పటికి కూడా యోగ విద్యని, పతంజలి యోగ శాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఇప్పటికే చాలా యాక్టివ్గా తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకుంటూ చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. యోగా ద్వారా ఎటువంటి ఆరోగ్యం అందుతుంది, పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తున్నాయి, ఈ విషయాలు ఇవన్నీ కూడా వేదభాస్కరం గారి ద్వారా తెలుసుకొని యోగా ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా పొందాలో మనం తెలుసుకుందాము. నమస్తే వేదభాస్కరం గారు. నమస్కారం శర్మ గారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యోగాభివందనములు. సరే, నేను యోగ విద్య 82-83లో తిరుపతిలో నేను డిప్లొమా చేశానండి. అది అయిన వెంటనే చెన్నైలో యోగా టీచర్గా, కేంద్రీయ విద్యాలయంలో యోగా టీచర్గా జాబ్ వచ్చిందని నేను చెన్నై వెళ్ళడం జరిగింది. సరే, అక్కడ అనుకోకుండా కొన్ని మిత్రుల ద్వారా చాలామంది పరిచయం అవ్వడం, అలా పరిచయాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ యోగా నేర్చుకోవడం, ఆ అదృష్ట భాగ్యం కలిగింది. పెద్దవాళ్ళకి చెప్పే భాగ్యం, ముఖ్యంగా విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్యామిలీ, ఆయన నేర్చుకుందాం అని పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నేర్పారు. ఆయనకి చెప్పడం కుదరలేదు. అంటే అంత బిజీగా ఉండేవారు. శైలజ, ఇప్పుడు ఎస్పి చరణ్, కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ బాగా తగ్గడం వలన రావుగోపాలరావు వాళ్ళ అబ్బాయికి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, ఈ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గక చాలా ఇబ్బంది పడుతుంటే ఒక 30 రోజుల్లోనే యోగా ద్వారా తగ్గి చాలా ఆనందపడి వారింట్లోనే పైన ఒక గెస్ట్ హౌస్ నాకు ఇచ్చి వాళ్ళ ఇంట్లో అందరూ చేసేవారు. ఆయన కూడా కొన్ని యోగా ప్రక్రియలు చేసేవారు. రావుగోపాలరావు గారు. ఆయన ఆనందం ఏంటంటే ఆయనకి ఏదైనా ఆనందం వస్తే పట్టుకోలేదు. మొత్తం ఫీల్డ్ అందరికీ మా ఇంట్లో యోగా మాస్టర్ ఉన్నారు అని చెప్పేసి పరిచయం చేయడం వల్ల అలా అందరికీ తెలిసి చాలామందికి యోగా శోభన్ బాబు కూడా ఉన్నారు కదా. శోభన్ బాబు గారు ఆల్రెడీ చేసేవారండి ఆయన యోగా. ఆయన మంచి ఫిట్నెస్ కదా, అద్భుతమైనటువంటి సాధకులు. సో వారి అబ్బాయికి చెప్పేవాడిని. అలాగే నాగుబాబు గారు, శారద, అలాగే సిల్క్ స్మిత, అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు, మురళీమోహన్ గారు, ముఖ్యంగా ఎక్కువ చేసింది మురళీమోహన్ గారు, ఎక్కువ కాలం చేసింది నా దగ్గర. రాఘవేంద్ర గారు, రాఘవేంద్ర గారు ఫ్యామిలీ అండి, ఆయన చేయలేదు, అది ఫ్యామిలీ అండి. సో ఇలాగ ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు, ఇంకా చాలామంది ఉన్నారు. అది అయిన తర్వాత ఇంకా వృత్తిరీత్యా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ రావడం వల్ల నేను విశాఖపట్నం వచ్చేసాను. ఇంకా వీళ్ళందరికన్నా ఎక్కువ ముఖ్యం నా ప్రాణమిత్రులు, జొన్నమిత్రులు రామలింగేశ్వరరావు గారికి కూడా యోగా చెప్పడం. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం మేము. చెన్నైలో మీరు జొన్నమిత్ర గారు రూమ్మేట్స్ అండి. అంతే. అలాగే ఇద్దరం కలిసి యోగా సాధన చేసేవాళ్ళం చక్కగా. అది ఒక మంచి మర్చిపోలేనటువంటి అనుభూతి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వైజాగ్లోనే నేను యోగా ఆంధ్ర యూనివర్సిటీలో కొన్నాళ్ళు పనిచేశానండి. తర్వాత సొంతంగానే పతంజలి యోగా అండ్ ఆయుర్వేద కేంద్ర అని పెట్టుకుని ఇప్పటికీ అక్కడ రన్ అవుతుంది. ఎన్ని వందల మందికి, ఎన్ని వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి ఉంటారండి? ప్రత్యేకించి గుర్తులేదు, కానీ 10-15 వేల మందికి నేను ఇప్పటిదాకా యోగ శిక్షణ ఇచ్చానండి, 40 ఏళ్ళ నుంచి కూడా. సో మీ దగ్గర శిక్షణ పొందిన తర్వాత, యోగా విద్య నేర్చుకున్న తర్వాత, లేకపోతే మీ యోగ చికిత్స ద్వారా పొందిన తర్వాత అందరూ ఆరోగ్యాన్ని పొందారా? 100కి 90 మంది అండి. 100 మంది పొందుతారు, కానీ 100కి 100 మంది మనం చెప్పింది చేయడానికి పాపం కొంతమందికి అనుకూలంగా ఉండదు కదండి. అవును. అంచేత 100కి 90 మంది మనం చెప్పే ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, ప్రాణాయామం, ఈ ధ్యానం రకరకాలుగా చేసి 100కి 90 మంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉన్నారండి. అలాగే వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు నా దగ్గర ప్రాక్టీస్ చేసి యోగా శిక్షకులుగా, అంటే యోగా టీచర్స్గా చాలామందిని తయారు చేశాను. వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా, వియత్నాంలో, లండన్లో కొంతమంది యోగా టీచర్స్గా వాళ్ళు యోగా టీచింగ్ చేస్తున్నారు. అసలు యోగా శబ్దం ఏంటి, దాన్ని ఒకసారి వివరించండి. యోగా అనే పదం యాక్చువల్గా దాని అర్థం సముద్రం అంతా అండి. అది యూజ్ అనే ధాతు సంస్కృత మూలం నుంచి వచ్చింది. దాంట్లో నుంచి పదం యోగా అనే పదం పుట్టింది. దానికి అర్థం ఏంటంటే కలయిక, సంయోగం. ఇక్కడ కలయిక అంటే ఏదో 2 విషయాల కలయిక కాదు, జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక. బాడీ అండ్ మైండ్, ద యూనియన్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్. జీవాత్మ పరమాత్మల యొక్క కలయికని యోగా. ఇంకా దీనికి నిర్వచనానికి వస్తే అనేక నిర్వచనాలు వచ్చేస్తాయి మనకి. సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అసలు ఇది యోగ శాస్త్రాన్ని అసలు ప్రారంభించిన మహర్షి పతంజలి మహర్షి. ముందుగా ఆయన మనం తలుచుకుని అసలు మనం ప్రారంభించాలి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం
ప్రాంజలిరానతోస్మి. మనస్సులో దోషాలు పోగొట్టడానికి యోగ శాస్త్రాన్ని, భాషలో దోషాలు పోగొట్టడానికి వ్యాకరణ శాస్త్రాన్ని, శరీరంలో దోషాలు పోగొట్టడానికి ఆయుర్వేద శాస్త్రాన్ని, 3 శాస్త్రాలను ఇచ్చినటువంటి మహానుభావుడైన పతంజలి మహర్షికి మున్ముందుగా మనం నమస్కారం తెలియజేసుకుంటూ, యోగా సెంటర్లు అంటారు, యోగా చేస్తున్నామంటారు. ఈ యోగా శబ్దం ఒకప్పుడు ఇప్పుడు వేలయాలన్నట్టు మన భారతదేశంలో ఉంది. ఇప్పుడు బాగా ఈ ఆధునిక యుగంలో బాగా పెరిగింది. ఈ యోగా సెంటర్లు పెరగటం, యోగా ప్రాక్టీస్ పెరగటం త్రూఅవుట్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అవును, యోగాలో ఏమేమి ఉంటాయండి అసలు యోగా విద్యలో? ఇప్పుడు ఏమైందంటే ఇందాక మీకు అర్థమయ్యేది చెప్పా. ఈ నిర్వచనాలు వచ్చేప్పటికి మనకు చాలా కనపడతాయి. అసలు ముందుగా మనం తీసుకోవాల్సింది పతంజలి మహర్షి చెప్పిన నిర్వచనమే యోగః చిత్తవృత్తి నిరోధః. యోగా అంటే మనస్సుని నిగ్రహించడమే యోగా. మైండ్ కంట్రోల్ ఈజ్ యోగా. చెప్పడానికి ఎంత ఈజీగా ఉంది మనకి. చాలా కష్టం అది. ప్రపంచంలో అత్యంత కష్టమైంది అదే. మనసు అనే కోతి లాంటిది కదా అది. ఇప్పుడు ఒక 100 ఆసనాలు చేసి మన శరీరాన్ని అన్ని రకాలుగా భంగిములతో వంచచ్చు. మనకన్నా సర్కస్లు చేసేవాడు ఇంకా బాగా ఉంచుతాడు. అవును. కానీ అది యోగా కాదు కదా. ముందు మనస్సును నిగ్రహించడమే యోగా అని పతంజలి మహర్షి చెప్పాడు. యోగా చిత్తవృత్తి. చిత్తవృత్తి నిరోధ. ఇక భగవద్గీతలోకి పెడితే యోగః కర్మసు కౌశలం. నువ్వు చేసే పని యందు చూపే శ్రద్ధ, స్కిల్ ఇన్ యాక్షన్, నిపుణత్వం, ఏకాగ్రత, అది సంగీతం అవ్వచ్చు, నాదోపాసన అవ్వచ్చు, నృత్య కళ అవ్వచ్చు, ఏదైనా చదువైన కావచ్చు. దాని మీద చూపెట్టే ఏకాగ్రత ఏదైతే ఉందో కర్మసు కౌశలం, అదే యోగా అంటాడు శ్రీకృష్ణుడు ఇంకొక చోట. ఈ యోగా సాధనలో ఏమేమి అంశాలు ఉంటాయి? ఇప్పుడు మామూలుగా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి యోగాలు భగవద్గీతలో చెప్పాడు ఆయన. నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, ఇవన్నీ ముఖ్యమైనటువంటి ఈ 4 అండి. ఇది మన మహర్షులు చెప్పినవి, భగవద్గీతలో చెప్పినవి, అందరూ చెప్పినవి. ఈ రాజయోగంలోంచి పుట్టినదే హఠయోగము. హఠయోగం అంటే శరీరాన్ని శుద్ధి చేసుకుని, శరీరాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకుని తర్వాత మైండ్ కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది హఠయోగం. రాజయోగం మనస్సును స్వాధీనం చేసుకోవడం, డైరెక్ట్ అనమాట. అంటే అటాక్ అది అంటే డైరెక్ట్గా డాక్టరేట్ ఇస్తారు చూడండి, అలాగనమాట. ఈ హఠయోగం అనేటువంటిది ముందు కాలేజీ చదివి ఎంఏ చదివి తర్వాత డాక్టరేట్ తెచ్చుకోవడం లాంటిది హఠయోగం. స్టెప్ వైజ్ రాజయోగం. హఠయోగం కొన్నాళ్ళు చేసిన తర్వాత అప్పుడు దీనిలోంచి మనం రాజయోగంలోకి వెళ్ళాలి. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే డిగ్రీ దాకా హఠయోగము, మనం తర్వాత చేసే ఎంఏ కానీ పిహెచ్డి కానీ ఏదైతే ఉందో అది రాజయోగం అండి. అప్పుడు నిలకడగా ఒక స్థిరంగా పట్టు వస్తుంది దాని మీద అండి. పట్టు లేకడగా చేసేది జారిపోతుంది, రాజయోగం నిలబడదు. చేత ఈనాడు ప్రపంచంలో మనకి ఎక్కువ ప్రాముఖ్యత చెందింది ఈ హఠయోగం. ఈ హఠయోగంలోనే యోగాసనాలు, ఈ సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగ నిద్ర, ముద్రలు, బంధములు, ధ్యానము, సమాధి, ఇవన్నీ కలిపితే హఠయోగం. ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయి సార్? నెంబర్ సంఖ్య ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు రాజయోగమే ఎక్కువ సాధనగా ఉండేది. అవును, మీకు 60, 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమైందంటే రాను ఇప్పుడు హఠయోగానికి ప్రాముఖ్యత పెరిగింది. ఇవన్నీ హఠయోగంలోకి వస్తాయి. అసలు యోగా యొక్క అల్టిమేట్ అంటే చివరి గమ్యస్థానం ఏమిటి? మనస్సును స్వాధీనం చేసుకోవడం. కనీసం రోజు 1-2 గంటలు మెడిటేషన్లో కదలకుండా మనస్సుని నిశ్చలంగా నిలబెట్టడం అనేది. ఇప్పుడు దానికి ప్రాముఖ్యత తగ్గి ఈ ఆసనాలకు ప్రాముఖ్యత పెరిగింది. బట్ ఏదైతే యోగాకి ప్రాముఖ్యత పెరిగింది, అది మనం సంతోషించదగ్గ విషయం అండి. అలాగే స్వామి వివేకానందుడు, స్వామి శివానంద మహర్షి, స్వామి సత్యానంద సరస్వతి, ఎంతోమంది మహానుభావులు దీన్ని ప్రపంచం అంతా కూడా. ఈనాడు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు చాలా అద్భుతంగా ధనిక దేశాలు ఉన్నాయి మనకి. వాటిల్లో చూసుకుంటే మనకి జనాభా రీత్యా మనకు కొంచెం తక్కువగా ఉంది. కానీ ప్రపంచ దేశాల్లో ఫోకస్ చాలామంది మన భారతదేశం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. అంటే మన గొప్పదనం యోగా, మనదే అది యోగ విద్య, ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య, వేద విద్య, అది మన భారతదేశం యొక్క గొప్పదనం అండి. సో యోగా ద్వారా ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము ఇవన్నీ సాధ్యమవుతాయి. అసలు అద్భుతంగా సాధ్యమవుతాయండి. కానీ నిరంతర సాధనలోనే వస్తుంది. ఇక్కడ 2 రకాలు ఇక్కడండి. చాలా ఎక్సర్సైజులు మనకు ఉన్నాయి బయట. వాకింగ్, రోజు పొద్దున్నే మనం సాయంత్రం 5కి చూస్తుంటే ప్రతి పార్కులో కొన్ని వేల మంది వాకింగ్ చేస్తుంటారు, 1 గంట. జిమ్కి వెళ్ళేవాళ్ళు జిమ్కి వెడుతుంటారు, యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాళ్ళు యోగా వెడుతుంటారు. ఆరోగ్యం అనేది మనకు తెలుసు, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. శారీరకంగా అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నా, మానసికంగా దౌర్బల్యంగా ఉన్నా వాడు ఆనందంగా ఉండలేడు. వాడు సైకియాట్రిస్ట్ దగ్గరికి పెడతాడు, మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాలి, వాడి దగ్గరికి తీసుకెళ్ళాలి. మనస్సు ఎంత అద్భుతంగా ఉన్నా, నిగ్రహంగా ఉన్నా, శరీరం ఆరోగ్యంగా లేకపోతే బాడీ ప్రయోజనం ఉందండి. వీడు ఈ ఫిజికల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఈ రోగాలతో ఉండేవాడు. చేత 2 సమానంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం.
మనం 70 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా 2 సమానంగా చూసుకోవాలి. ఈ 2 సమానంగా చూసుకోవడంలో ప్రపంచంలో యోగాని తప్పించి ఇంకొక సాధన లేదు. భారతీయుల యొక్క ఒక ఆయుర్దాయము 126 సంవత్సరాలని చెప్పేసి ఒక నిర్ణయం చేశారంటారు. అది కరెక్టేనండి అది? కరెక్టేనండి. కరెక్టే. మీరు 100 సంవత్సరాల క్రితం వెళ్ళండి. అలా కొన్ని దేశాల్లో వాళ్ళ ఆహార నియమాలను బట్టి 120 ఏళ్ళు, 114 ఏళ్ళు, 130 ఏళ్ళు బతికిన వాళ్ళు మనం కనపడతారు హిస్టరీలో. ఏది 200, 300 సంవత్సరాల క్రితం. రాను ఏమైందంటే మనం తినే ఆహారాలు మారిపోయాయి. ఏం తింటున్నామో తెలీదు, ఎందుకు తింటున్నామో తెలీదు, ఎంత తినాలో తెలీదు, ఎన్నింటికి తినాలో తెలీదు, ఎలా తినాలో తెలీదు. ఇలా రకరకాలుగా మార్పులు చెంది ఏమైందంటే దానికి తగ్గిపోయింది. మనకు ఆయుష్ మనకి తగ్గిపోయింది ఈ రోగాలతోటి వీటితోటి. ఇప్పుడిప్పుడే అమ్మో జాగ్రత్తగా ఉండాలని వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, యోగా చేసేవాళ్ళు యోగా చేస్తున్నారు. మరి ఇన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు అది కదా, ఇందాక మీరు చెబుతున్నారు, వాకింగ్ చెబుతున్నారు కంపారిటివ్గా. మరి ఇన్ని చేస్తున్నారు కదా, మరి యోగా గొప్పతనం ఏమిటి? సార్ నేను యోగా మాస్టర్ అనేది మాత్రాన నేను యోగా గొప్పతనం చెప్పేస్తే ఎలాగా? దానికి ఒక ప్రామాణికత ఉండాలి కదండి, దానికి శాస్త్రం ఉండాలి. దీనికి శాస్త్రకారుడే చెప్పాడు. హఠయోగంలో స్వాత్మారాముడు అనే మహర్షి తెలుగు యోగి రాసిన గ్రంథం అండి అది. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా యోగా టీచర్ అనేవాడు ఆ పుస్తకం చదవందే మేము ఎగ్జామ్స్కి వెళ్ళలేము. హఠయోగ ప్రదీపిక దాని పేరు. దాంట్లోనే చెప్తాడు, దాంట్లో యువా వృద్ధోతి వృద్ధోవా వ్యాధితో దుర్బలోపివా అభ్యాసాత్ సిద్ధిమాప్నోతి సర్వయోగేష్వతింద్రితః. నువ్వు యువకుడైనా బాలుడైనా 5 ఏళ్ల బాలుడైనా 105 ఏళ్ల ముసలాడు అయినా వ్యాధితో పీడింపబడుతున్న ఆరోగ్యంగా ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా యోగా చేసి ఫలితాన్ని పొందవచ్చు అని స్టార్టింగ్లోనే మనకి హఠయోగ ప్రదీపికలో చెప్తాడు ఆయన. ఈ పతంజలి మహర్షి రాసినటువంటి గ్రంథం ఆయన 4 సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం అని 4 పాదాలతోటి యోగా గ్రంథం రాశాడు. అది ఒక అద్భుతమైన ప్రామాణిక గ్రంథం. ఎంతోమంది ఎన్ని గ్రంథాలు రాసినా ఇప్పుడు మనకి భారతీయ తాత్వికలో భగవద్గీతను మించిన గ్రంథం ఇంకోటి రాలేదు కదండి, ఇప్పుడు దాకా రాదు కూడా కదండి. అలాగే యోగాలో మనకి ప్రామాణిక గ్రంథం పతంజలి యోగ దర్శనం. అది రాజయోగంగా పిలువబడుతుంది. దానికంటూ సిలబస్ ఇచ్చాడు ఆయన. మన ఇష్టం వచ్చినట్టు చేసేయడం కాదు, ఇది చేసేస్తానంటే కాదు. దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టావంగాని అని 8 అంగాలు ఇచ్చాడు. మన డాక్టరేట్ రావాలంటే హై స్కూల్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉందో అలాగా దీన్ని ఒక హయ్యర్ లెవెల్కి, అత్యున్నత స్థాయికి, సమాధి స్థితికి వెళ్ళడానికి ఆ స్టెప్స్, యమనియమాలు, ఆసనాలు, ప్రాణాయామం ఇచ్చాడు. అవన్నీ గురుముఖ దాకా జాగ్రత్తగా చేసుకుంటూ పెడితే ఆ 8 స్టెప్పులు కరెక్ట్గా 8 ఏళ్ళు సాధన చేయాలి. కోర్సు కంప్లీట్ చేయడం. కొంతమంది మహానుభావులకి 2-3 ఏళ్లలోనే సిద్ధించవచ్చు. వాళ్ళు తక్కువ మంది కదా, తక్కువ మంది. జనరల్గా 8 నుంచి 10 ఏళ్ళు ఆయన చెప్పినట్టుగా ఈ అష్టాంగ యోగ సాధన చేస్తే ఇంకా దాన్ని మించినటువంటి సాధన యోగాల్లో లేదనమాట. మీరు ఇది చేశారా 8-10 ఏళ్ళు? 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఈ యోగా సాధన చేసేవాళ్ళు ఎన్ని గంటలకి వాళ్ళు లేవాలి, ఎలా మొదలు పెట్టాలి, ఏ సమయం ఎంచుకోవాలి? దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాహ్మీ ముహూర్తం అండి. అంటే ఎన్ని గంటలకు? 4-4:30కి లేవడం. ముందు కాలంలో పానీయం, గోరువెచ్చని నీళ్లు, 4 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగి కాలకృత్యాలు తీర్చుకుని ఒక పావు గంట ఆగి స్నానం చేసి అప్పుడు కరెక్ట్గా 5ంటికి ప్రారంభించి 6:30. టైం ఉన్నవాళ్ళు 5 to 6 అండి. టైం ఉన్నవాళ్ళు 5 నుంచి 7. టైం తక్కువ ఉండి ఆఫీసులకు వెళ్ళాలి, సమయం సరిపోదు అనుకున్న వాళ్ళు 5, 6 లేదా 5:30 to 6:30. దాని మించినటువంటి టైం లేదండి. అప్పుడు మీరు అనొచ్చు, మరి అందరికీ పొద్దున్నే టైం కుదరదు కదా, ఆడవాళ్ళు ఇంట్లో లేచి వంటలు చేసుకోవాలి, లేట్గా ఆఫీస్ వచ్చిన వాళ్ళు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇంకా రెండో ప్రిఫరెన్స్ ఏమిటంటే సాయంత్రం 5:30 to 6:30, 5 to 6. అది అడ్జస్ట్మెంట్ మాత్రమే. అలాగే కొంతమంది ఇప్పుడు గృహిణులు ఉంటారు, వాళ్ళకి పొద్దున్న కుదరదు, సాయంత్రం కుదరదు. అందుచేత 10 నుంచి 11, 11:30 దాకా చేయొచ్చు అండి. బట్ నెంబర్ 1 ముఖ్యమైనటువంటి టైము బ్రాహ్మీ ముహూర్తం. సో బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల ఎటువంటి లాభాలు జరుగుతాయి? మానసికంగా, సైంటిఫిక్గా లోపల ఎటువంటి చర్యలు జరుగుతాయి? సృష్టిలో ఈ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల దాకా ప్రకృతి అంతా ఒక అద్భుతమైనటువంటి ప్రాణశక్తితో నిబిడీకృతం అయి ఉంటుందండి. 6 నుంచి లేచి అప్పటికి ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి, ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుంది. మనకి తెలియకుండా చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కొంచెం భగ్నం అవుతుంది. ఆ ఉదయం వేళల్లో చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో
ఆ ప్రకృతిలోంచి వచ్చేటువంటి ప్రాణశక్తి శరీరంలో ఎక్కువ ప్రవేశిస్తుంది. ప్రాణశక్తి ఎక్కువ మనకి ఉద్దీపన జరుగుతుంది. అంటే రీఛార్జ్ అవుతుంది అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది లేవగానే. అప్పుడు మనం ఆసనాలు చేసినా, ప్రాణాయామం చేసినా, మెడిటేషన్ చేసినా బాగుంటుంది. 1 గంట యోగ సాధన పొద్దున్న 5-6 దాకా చేస్తే, ఈ భగవంతుడు మనకిచ్చిన 24 గంటలు 1 గంట దీనికి కేటాయిస్తే 23 గంటలు మన చేతుల్లో ఉంటుంది. అంటే మన శరీరాన్ని, మన మనస్సుని మన నియంత్రణ చేసుకోవచ్చు. టీవీని రిమోట్‌తో మనం ఎలా నియంత్రిస్తున్నామో, మన శరీరాన్ని, మనస్సుని మనం ఆ రిమోట్ కూడా మన చేతుల్లో ఉంటుంది. పొద్దున్న 1 గంట సేపు సాధన చేసి. అలా సాధన చేస్తే మనిషి 126 ఏళ్ళు జీవించవచ్చా? అద్భుతంగా. మన ఈ మధ్య మీకు ఒక అయ్యంగారు పద్మశ్రీ అవార్డు ఇచ్చి మోడీ గారి దగ్గర అవార్డు తీసుకున్నారు. 120 ఏళ్ళు ఇప్పటికీ యోగ సాధన చేస్తున్నాడు ఆయన. ఇప్పటికీ యోగా శిక్షణ ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ గంట సేపు చెప్పారు కదా, పొద్దున 5-6 దాకా. అవును. ఈ గంట సేపు పీరియడ్‌లో మీరు మీరు ప్రిస్క్రైబ్ చేసే సిలబస్ ఏంటండి? ఏమేమి చేయాలి చెప్పండి? కాసేపు ఆసనాలు. అంటే ఏ 10, ఆసనాలు వేయాలి? 10-15 ఆసనాలు. ఏ ఆసనాలు అంటే ఆసనాలు మామూలుగా చేసుకునేవి ఒక 100 దాకా ఉంటాయండి. బట్ 100 చేయడానికి ఎవరికి టైం ఉండదు కాబట్టి, సో నేను నా పద్ధతిలో ఏం చేశానంటే, మొదటి వారం ఒక 15, రెండో వారం ఇంకో 15, మూడో వారం ఇంకో 15, అలాగే దాన్ని డివైడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాగాలు, పాటలు, ఇప్పుడు రాగాలు అనంతం అంటారు కదా. అనంతం అంటారు. సంగీత కళాకారుడు అంటే వాడు ఒక 500 కీర్తనలు, 1000 కీర్తనలు నేర్చుకుంటాడు. కానీ అన్ని పాటు కదా, ఓ కచేరీలో ఒక 20 కీర్తనలు, ఓ కచేరీలో 20 కీర్తనలు. అలాగే రాగాలు కూడా కొన్ని రాగాలు. అలాగే దీన్ని నేను నా సాధనలు ఏం చేశానంటే, అందరికీ ఈ వారం ఇవి చేయండి, ఈ వారం ఇవి చేయండి, ఈ వారం ఇవి చేయండి. తద్వారా ఏమవుతుందంటే శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి, ఉత్తేజవంతంగా తయారవుతాయి, యాక్టివేట్ అవుతాయి. సో ఆ ఆసనాలు ఎన్ని ఆసనాలు మీరు ప్రిఫర్ చేస్తారు ఈ గంట సమయంలో? 15 అండి. 15 ఆసనాలు. ఆ 15 కూడా ఎలా అంటే, కరెక్ట్గా చెప్పాలంటే, నిలబడి చేసేవి ఒక 5 అండి. ఓకే. కూర్చుని చేసేవి ఒక 5, బోర్లా పడుకుని చేసేవి ఒక 5, వెలకితలా పడుకుని చేసేవి ఒక 5. ఈ 4 అయిపోయాయి. ఇంకా ఈ 4టిని మించినటువంటి అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి. వాటిని తల్లిదండ్రులు అంటారు. మిగతా వాళ్ళంతా వేరు, మన తల్లిదండ్రులు మనకి ముఖ్యం. అదే మిగతా వాళ్ళకన్నా మన మీద ఎక్కువ శ్రద్ధ చూపించేది మన తల్లిదండ్రులే. అలాగే సర్వాంగాసన, శీర్షాసన ఈ 2 కూడా తల్లిదండ్రులాగా మనల్ని కాపాడతాయి. ఇందులో తల్లి ఎవరు, తండ్రి ఎవరు? తండ్రి శీర్షాసన, తల్లి సర్వాంగాసన. అది లేదా అటు ఇటు మార్చుకోవచ్చు కూడా. ఎంతసేపు వేయాలండి సర్వాంగాసనం, శీర్షాసనం? 5 నిమిషాలు, అదొక 5 నిమిషాలు, 10 నిమిషాలు. మ్యాక్సిమం ఎంతసేపు వేయచ్చు? మ్యాక్సిమం 30, అరగంట దాకా వేయచ్చు. సో ఈ తల్లిదండ్రులు ఆ 2 సర్వాంగాసనం, శీర్షాసనం ఈ 2 ఆసనాలు వేస్తే చాలా 10-15 చాలు అండి. 10-15 నిమిషాలు చాలు. మీరు చెప్పే తల్లిదండ్రులు మిగతా కాకుండా ఈ సర్వాంగాసనం, శీర్షాసనము కేవలం ఈ 2 ఆసనాలు మాత్రమే వేస్తే సరిపోతుందా? అన్ని ఆసనాలు వేయాలా? మిగతా కూడా కొన్ని కలిపితే ఏమవుతుందంటే, ఇవి ఎక్కువసేపు చేయడం వల్ల ఏమవుతుందంటే మెడ నొప్పులు ఇవి రాకండక ఓ 10 ఆసనాలు చేసిన తర్వాత ఈ 2 చేస్తే అప్పుడు ఈ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇంచేత సర్వాంగాసన ఒత్తిడంతా మెడ మీద పడుతుంది, శీర్షాసన ఒత్తిడంతా తల మీద పడిపోతుంది. కరెక్ట్. అంచేత ఆ ఒత్తిడి పోగొట్టుకోవడానికి ఒక 10 ఆసనాలు చేసి ఈ 2 ఆసనాలు చేస్తే ఏమవుతుందంటే మీకు అద్భుతమైన శక్తి వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆసనం ఎంతసేపు వేయాలండి యావరేజ్గా? ఆసనం యొక్క ఫలితాన్ని బట్టి 1 నిమిషం నుంచి 3 నిమిషాలు. ఓకే. కొన్ని ఆసనాలు 1 నిమిషమే, కొన్ని ఆసనాలు 3 నిమిషాలు, కొన్ని 5 నిమిషాలు, కొన్ని 10 నిమిషాలు. కొన్ని ఆసనాలు మీరు చెప్పిన ఒక 20-25 ఆసనాలు చెప్పారు కదా, కొన్ని చెప్పగలుగుతారా పేర్లు? సూర్య నమస్కారాలు. ముందు ఒక సూర్య నమస్కారాలు ఒక 12 రౌండ్లు కనుక 12 పోస్చర్లు. 12 పోస్చర్లు 12 సార్లు. 12 అది ఎంతసేపు పట్టదండి, 1 నిమిషం ఒక రౌండ్ అయిపోతుంది. అంటే 12 నిమిషాలు, 12 రౌండ్లు 12 నిమిషాలు అంతే చేస్తే మొత్తం బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది. అంటే సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయాలా మనం? స్టార్ట్ చేయాలి. బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది. సూర్య నమస్కారం అయిన తర్వాత ఒక 2 నిమిషాలు శవాసనం వేసి అప్పుడు మిగతా ఆసనాలు. ఏమేమి ఆసనాలు వేయాలి? త్రికోణాసన, పరివృత్త త్రికోణాసన, పార్శ్వకోణాసన, అర్ధచక్రాసన, పాదహస్తాసన, వజ్రాసన, కూర్చుని చేసేవి. వజ్రాసన, ఉష్ట్రాసన, శశంకాసన, సుప్త వజ్రాసన కూర్చునేపోయి. బోర్లా పడుకునేవి మకరాసన, భుజంగాసన, పూర్ణభుజంగాసన, అర్ధభుజంగాసన, అర్ధశలభాసన, పూర్ణశలభాసన, ధనురాసన. ఈ బోర్ల పడుకుంటే ధనురాసన. వెలకితలా పడుకునేవి పవనముక్తాసన, నావాసన, ఉత్థాన పాదాసన. ఇవి వెలకితలా పడుకుని చేసేవి. సర్వాంగాసన, హలాసన. దానికి రివర్స్ కౌంటర్ పోజ్ అంటాం దాన్ని, మత్స్యాసన. సర్వాంగాసన, హలాసన, మత్స్యాసన. తర్వాత శీర్షాసన. చివరిలో చిట్ట చివర మాత్రమే వేయాలి.
ఎందుకంటే దాని అయిపోయిన తర్వాత తప్పకుండా 10 నిమిషాలు శవాసనం చేయాలి. చాలామంది చేసిన పొరపాటు ఏమిటంటే నేను గమనించి చూసి చెప్తున్నది మీకండి. టైం లేదని హడావుడిగా ఆసనాలు చేసేసి శవాసనాకి ఏదో ఒక్క నిమిషం పడుకొని వేసామా లేదన్నట్టుగా ఒక్క నిమిషం వేసి పారిపోతూ ఉంటారు. అది వాళ్ళు చేసే పెద్ద తప్పు ఇది. ఇది చాలామందికి చెప్తూ ఉంటాను. అదే అనుకుంటే పడుకుంటే ఇంకోసారి ఇక అందులో ఏమొస్తుంది అని. కానీ ఈ గంట సేపు యోగా చేసిన తర్వాత బాడీకి స్ట్రెయిన్ అవుతుందండి. కానీ ఆ 10 నిమిషాలు పడుకుని చిన్న యోగ నిద్రలాగా ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ చేసుకుంటూ ఒక్క 10 నిమిషాలు పడుకుంటే ఈ గంట సేపు పడినటువంటి శ్రమంతా కూడా పోయి బాడీ ఉల్లాసంగా, మనసు ఉల్లాసంగా తయారవుతుందండి. అంటే శవాసనానికి యోగ నిద్రకి ఏమైనా తేడా ఉందా? 2 ఒకటేనా? ఉందండి. శవాసనంలో కాస్త శ్వాస మీద శ్వాస పెట్టి కాస్త బాడీ రిలాక్స్ అవుతున్నట్టుగా భావిస్తూ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేది శవాసనం మాత్రమే. బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. శవాసనం శ్రాంతిహరం చిత్త విశ్రాంతికారకం అని హఠయోగ ప్రతిపదికలో చెప్పాడు. శవాసనం శ్రాంతిహరం అంటే శ్రమంతా పోతుంది, చిత్త విశ్రాంతికారకం మనసుకి విశ్రాంతినిస్తుంది. విశ్రాంతిస్తుంది. దీన్ని యోగ నిద్రగా మహానుభావులు సత్యానంద సరస్వతి, చిన్మయానంద సరస్వతి మహానుభావులు చాలామంది దీన్ని ఆ యోగ నిద్రని దీన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని బాగా విస్తరింపజేశారు. యోగ నిద్ర, రోగ నిద్ర, భోగ నిద్ర, యోగ నిద్ర. ఆ మూడిటికి చెప్పండి. 3 వివరణ. మనం మామూలుగా చక్కగా భోంచేసి హాయిగా పరుపు మీద పడుకుంటాం. పొద్దున్న లేచిన తర్వాత బాడీ శరీరం హాయిగా రిలాక్స్ అయింది అనుకుంటాం మనం. అంతే కదండి. లేవంగానే కాసేపు బాగుంటుంది. వేడివేడిగా కాఫీ తాగి స్నానం చేస్తే పొద్దున హాయిగా పడుకున్నాం అనిపిస్తుంది. కానీ మైండ్లో టెన్షన్స్ ఏమైనా ఇక్కడ ఏమైనా పోతుందా మనకి? అది రన్ అవుతూనే ఉంటాయి. అవి రన్ అవుతూనే ఉంటాయి. ఆ బాధలు, ఆ కష్టాలు అవన్నీ మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ ఆలోచనలు అలా దాంట్లో ఉండిపోతాం మనం. పరుపుల మీద ఏసీలు వేసుకుని చక్కగా పడుకుంటాం. దాన్ని భోగ నిద్ర అంటారు. రోగ నిద్ర, పడుకుంటాడు, నిద్ర పట్టదు, దొలుతాడు, నిద్ర మాత్రలు వేసుకుంటాడు, బీపీ వస్తుంది, అనీజీనెస్ వస్తుంది, ఫ్రీ మోషన్ అవ్వదు, కడుపు ఉబ్బరం అవుతుంది, అయితే లూజ్ మోషన్స్ లేకపోతే మలబద్ధకం మోషన్ అవ్వదు. అలా దొలుతూనే ఉంటాడు. కానీ పావుగంట పడుకోవడం, పావుగంట లేవడం, పొద్దున్న లేచేపటికి ఎంత అలసటగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, బాడీ రిలాక్స్ అవ్వదు, మైండ్ రిలాక్స్ అవ్వదు. దాన్ని రోగ నిద్ర. సరే, మరి యోగ నిద్రకి తేడా ఏమిటి అంటే మనం చేసి యోగ నిద్ర ఒక అరగంట సేపు పడుకోబెట్టి ఏం చేస్తామంటే మీరు హాయిగా పడుకోండి. అరగంట సేపా? అంటే 2 ఉన్నాయండి. టైం లేకపోతే 20 నిమిషాలు, టైం ఉంటే అరగంట. 20 నిమిషాలు కంపల్సరీ. 20 నిమిషాలు కంపల్సరీ, లేకపోతే రిలాక్స్ అవ్వదండి. అది ఉపయోగం లేదు. దాన్ని ఉత్తిరి పడుకుంటే ఉంది, బాడీ రిలాక్స్ అవుతుంది అంతే. జస్ట్ మామూలుగా శవాసన అది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన టెక్నిక్ యోగాలో మేము డెవలప్ చేసాం, మహానుభావులు డెవలప్ చేశారు. ఇది కూడా ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికమైనటువంటి రిలాక్సేషన్. అందులో పడుకున్న తర్వాత ఏం చేస్తామంటే మేము ఇక్కడి నుంచి వాళ్ళకి ఆదేశాలు ఇస్తాం. నువ్వు పడుకున్నావు, శరీరాన్ని అంతటిని మనోనేత్రంతో చూడు, ఒక్కొక్క భాగాన్ని మనం రిలాక్స్ చేసుకుంటూ రావాలి. నీకు గాలి పీల్చినప్పుడు శరీరం అంతా ప్రాణశక్తితో నిండుతోంది, గాలి వదులుతున్నప్పుడు శరీరంలోంచి, మనసులోంచి అన్ని రకాల బాధలు పోతున్నట్టుగా భావించు. హాయిగా ప్రశాంతంగా 4 సార్లు గాలి పీల్చి వదులు. నీ మనస్సుని నేను ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ కమ్మని చెప్తూ ఉంటాను. నీ మనస్సు అక్కడికి వెళ్ళి ఆ భాగాన్ని ఆదేశించాలి. బొటనవేలుని, బొటనవేలు నువ్వు రిలాక్స్ అవ్వు, మోకాలు నువ్వు రిలాక్స్ అవ్వు, తొడ నువ్వు రిలాక్స్ అవ్వు, ఊపిరితిత్తులు నువ్వు రిలాక్స్ అవ్వు అని నీ మనస్సు భాగాన్ని ఆదేశించాలి. దీంట్లో ఎంత అద్భుతమైనటువంటి మన మనస్సుకు ఉండే గొప్పదనం. మైండ్ వెళ్ళిపోతుంది అక్కడికి, ఆదేశం పంపించేస్తుంది, కంటికి కనపడదు. కానీ ఈ ఆదేశం వెళ్ళంగానే అక్కడ భాగంలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, రసాయనిక చర్య. ఆ భాగం రిలాక్స్ అయిపోతుందండి. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట. ఈ భాగం ఇటుపక్క భాగాల్ని ఇటుపక్క మైండ్ నియంత్రిస్తుంది, ఇటుపక్క భాగాల్ని ఈ మైండ్ నియంత్రిస్తుంది. అంచేత ఒక్కొక్క కాలు దగ్గర నుంచి మనం రిలాక్సేషన్ చెప్పుకుంటూ వస్తాం. ఒక్కొక్క పార్ట్ వదిలిపెట్టాం. బొటనవేలు దగ్గర నుంచి 2వ వేలు నుంచి 3వ వేలు, రిలాక్స్ యువర్ రైట్ లెగ్ బిగ్ టో, రిలాక్స్ యువర్ సెకండ్ టో, అలా అన్ని వేళ్ళు, రిలాక్స్ యువర్ రైట్ హీల్. అలా ఇక్కడ దాకా వచ్చేప్పటికి మీకు 20 నిమిషాలు పైన పట్టేస్తుంది. మెదడు దాకానా? మెదడు దాకా. అదే ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో చెప్తాం. మెల్లిగా నీ బొటన్ వేలు రిలాక్స్ అవుతుంది. అక్కడి నుంచి మెల్లగా మనసును ప్రయాణం చేసుకుని వచ్చి కుడి పిక్క, కుడి మోకాలు, కుడి తొడ, ఎడమ భాగాలు, అలాగే పొట్ట లోపల భాగాలు, మనసును పొట్ట లోపలికి పంపించాలి.
ప్యాంక్రియాస్ యాక్టివేట్ చేయించాలి. ప్యాంక్రియాస్ దగ్గర మనసుకి ఎందుకు తెలుసు, నువ్వు రిలాక్స్ అవుతున్నావు అని ఆదేశం పంపించు. రిలాక్స్ యువర్ ప్యాంక్రియాస్, రిలాక్స్ యువర్ లివర్ అని వాడు ఒక ప్రశాంత హడావుడిగా చెప్తే మైండ్ డిస్టర్బ్ అవుతుందండి. అంచేత వాడికి హిప్నటిజం చేసినట్టుగా, నిద్రపోయేవాళ్ళు లేచి కూర్చోకూడదు, నిద్రలోకి వెళ్ళాలి కానీ. హిప్నటిజం చేసినట్టుగా మనం ఒక్కొక్క భాగం మీద ఇలా కమాండ్స్ మనం ఇచ్చేప్పటికి ఏమవుతుందంటే అండి, ఒక 20 నిమిషాలు అయ్యేప్పటికి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు వాడు. అయిపోయి అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. దాంట్లో ఉండే గొప్పదనం అది. సంకల్పం అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది సార్ ఒకరికి, వాడు 40 రోజులు అన్ని భాగాలు చెప్తూ ఆ ప్యాంక్రియాస్ అనే గ్రంథి లివర్ మీద, ప్యాంక్రియాస్ మీద కాన్సన్ట్రేషన్ ఒక 10 నిమిషాలు చేయాలి. అది యాక్టివేట్ అవుతుంది, షుగర్ తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది, మొత్తం భాగాలన్నీ రిలాక్స్ చేస్తూ హార్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి ఒక పావుగంట. అలాగే ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి. బీపీ వాళ్ళు అంతే, బీపీ వాడికి మొత్తం బాడీ అంతా. బీపీ అనేది ఒక పార్టీ కదా, మొత్తం పార్టీ అంతా, శరీరం అంతా ఉంటుంది. కాబట్టి ఇది 40 రోజులు ఎవరైతే యోగ నిద్ర చేశారో 41వ రోజుకి బీపీ కంట్రోల్ అయిపోతుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు, నిద్ర పట్టడం వాళ్ళు, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా పెద్దానికి ఉంటుందా? ఇప్పుడు గ్యాస్, మీరు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పారు కదా, వీటికి కంపల్సరీగా ఆసనాలు కంపల్సరీగా చేసి తీరాల్సిందే. అంటే ఈ యోగ నిద్ర ద్వారా బీపీ, షుగరు కంట్రోల్లోకి వచ్చేస్తారు. కంట్రోల్లోకి అవుతుంది. ముఖ్యంగా టెన్షన్స్ అండి, మానసిక ఒత్తిడి, ప్రతిదానికి భయపడ్డాం, ప్రతిదానికి కంగారు పడ్డాం, ప్రతిదానికి బాధపడ్డాం, డిప్రెషన్, ఏమైపోతుందోనో భయం, కంగారు. ఎగ్జామ్స్ ముందు చూడండి పిల్లలకి, అసలు ఎగ్జామ్స్ ముందు పిల్లలకి వారం రోజులు యోగ నిద్ర చెప్తే అసలు ఎటువంటి భయం ఉండదు వాడికి. తర్వాత ఈ మైగ్రేన్, తలనొప్పులు ఉంటాయి కొంత, తలనొప్పులు, వాటికి యోగ నిద్ర బాగా ఉపయోగపడుతుంది. బట్ శారీరకమైనటువంటి విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉందండి, విపరీతమైన నెక్ పెయిన్లు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అవి యోగ నిద్ర అంత ఎక్కువ ఉపయోగపడదు, కొంచెమే ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆసనాలు కూడా కలపాలి. అంటే నిద్ర పట్టడం వాళ్ళకి ఆసనాలు, యోగ నిద్ర రెండును. ఆసనాలు కావాలా? నిద్ర పట్టడం వాళ్ళకి యోగ విద్య సరిపోదా? యోగ నిద్ర కొంచెం సరిపోతుంది, 50% సరిపోతుంది. ఇప్పుడు అస్సలు లేని వాళ్ళు 80 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడు సార్, ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, ఆయనకి ఏం ఆసనాలు ఏం చెప్పలేము మనం. యోగ నిద్ర రోజు వింటూ చాలు, అది వింటూ నిద్రలోకి వెళ్ళిపోతారు సార్. అంటే ఒక రకమైన హిప్నాటిజం అంటారా? ఒక రకమైనటువంటి హిప్నటిజం. దాంట్లో విపరీతంగా చాలా ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఫాస్ట్గాను. ఈ యోగ నిద్రని చాలా ప్రశాంతంగా స్థితిలో తీసుకెడతాం మనం. అది దాంట్లో ఆధ్యాత్మికత లేదు, దీంట్లో మన ఆధ్యాత్మికత ఉంది. ఈ మనసు మాట శరీరం వింటుందా? శరీరంలోని భాగాలు వింటాయి? అసలు వింటాయండి, మన సాధన బట్టే ఉంటుంది. ఎప్పటికప్పుడు కూర్చొని వినమంటే వినవు, అదే దానికి సాధన మీదే వస్తుంది. ఒక 2-3 ఏళ్ళు యోగా అభ్యాసం చేసిన తర్వాత మైండ్, అదే యోగం అంటే కదండి, మైండ్ మనస్సు మాట శరీరం వింటమే యోగం. మన మాట వినకండక అది ఇష్టం వచ్చినట్టు గంతులేస్తే రోగం, అంతే. ఇప్పుడు మనం ఈ యోగా నిద్ర సాధన చేసేవాళ్ళు 40 రోజులు చేస్తే షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది అని చెప్పారు. ఎన్ని రోజులకి ఆ మనసు మాట శరీరంలోని భాగాలు విని నిజంగా యోగ నిద్రలో పర్ఫెక్షన్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? మినిమం 40 రోజులు. 40 రోజుల్లో వచ్చేస్తుంది. 40 రోజుల్లో నియంత్రణ కలుగుతుంది. యోగ నిద్ర చేసిన తర్వాత ప్రాణాయామం ఇవన్నీ కలపాలండి, ఇవన్నీ కలిపితే ఎక్కువ ఇంపాక్ట్ అనమాట. అంటే యోగ నిద్రకి బాడీ, మైండ్ ముఖ్యంగా. అవునండి. మైండ్ అలవాటు పట్టడానికి ఎంత టైం పడుతుంది? 40 రోజులు. 40 రోజుల్లో వచ్చేస్తుంది. 40 రోజులు అలవాటు పెర్ఫెక్షన్ వస్తుందండి. పెర్ఫెక్షన్ వస్తుంది. అప్పటిదాకా ఏమవుతుంది, పడుకోగానే మైండ్ అడ్డు పారిపోవడం మొదలుపోతుంది. దాని పని మళ్ళా తీసుకొచ్చి మళ్ళా లాక్కు రావాలి, మళ్ళా లాక్కు రావాలి, మళ్ళీ కూర్చోబెట్టాలి, మళ్ళీ కూర్చోబెట్టాలి. ఇంకేమవుతుంది, 20 రోజులు అయిపోయి బాబోయ్ నన్ను ఏడిపిస్తున్నాడు రా దేవుడా అని కదలకుండా కూర్చుంటుంది. అది జరుగుతుందా? వాడు మనకు వద్దులే, మనకు సెట్ అవుతుందని లేచి వెళ్ళిపోతాడు. ఉంటాడు అలా, వాళ్ళిద్దరు ఉంటారండి అలాగే. మనం ఇప్పుడు కూడా అది అన్నీ జరిగిపోతాయని మనం చెప్పకూడదు. ఎప్పుడు కూడా అందరికీ కూడా జరగవు, అందరికీ జరగవు. ఇప్పుడు 100 మంది క్లాసులో జాయిన్ అయ్యారు సార్, యోగా ఒక నెలాళ్ళు యోగా కోర్స్ అంటాము. దీంట్లో మెల్లిగా ఒక వారం రోజుల తర్వాత కొంతమంది జారిపోతారు, ఇంకో 10 రోజుల తర్వాత కొంతమంది జారిపోతారు, నిలబడి ఒక 60 మందో 50 మందో మిగులుతారు 100 మంది జాయిన్ అయితే. సో యోగ నిద్ర కూడా పతంజలి చెప్పిందేనా? ఆయనదేగా. వీళ్ళు దాన్ని డెవలప్ చేశారు. అంటే ఆయన పదం వాడలేదు. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం, ధారణ, ధ్యాన, సమాధి. ఈ అష్టాంగ యోగం గురించి సెపరేట్గా మనం మాట్లాడుకోవాలండి. ఒక 2 గంటలు, గంటన్నర పడుతుంది అష్టాంగ యోగాన్ని. మళ్ళీ దానికి అహింస అంటే ఎన్ని, సత్య యమనియమాలు ఎన్ని, మళ్ళీ దాని గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పడానికి మళ్ళీ మనకి సమయం అది సెపరేట్గా అవుతుంది. ఈ హఠయోగంలో ముఖ్యంగా గొప్పదనం ఏంటంటే అండి, రోజు మీరు అడిగారు కదా, ఈ గంట సేపు చేయడానికి మామూలుగా ఉన్నవాడికి, జనరల్గా ఉన్నవాడికి కోపతాపాలు, అజీర్ణము, అప్పుడప్పుడు తలనొప్పి, అప్పుడప్పుడు నడుము నొప్పి, ఈ చికాకులు, తర్వాత వాడు వ్యాపారంలో ఏదైనా ఇదైతే వాడికి కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావడం, తర్వాత పిల్లలతోటి తల్లిదండ్రులు పిల్లల్ని
కోపడుతూ ఉండడం, కొన్ని రకరకాలుగా ఇబ్బందులు స్నేహితుల పడుతూ మధ్య ఉంటాడు. మనుషుల మధ్య కూడా కొన్ని బంధాలు బంధాలు ఇబ్బంది ఇదవుతుంటాయి. ముఖ్యంగా అది కూడా ఏంటంటే మన మనస్సు మీద నియంత్రణ లేకపోవడం జీవితంలో. అంటే చూడండి, ఒక నెలాళ్ళలో 20 రోజులు ఆనందంగా ఉంటాం, ఒక 10 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. కానీ రోజు ఒక గంట సేపు యోగ సాధక చేసేవాడికి 365 రోజులు కూడా ఆనందంగా ఉంటాడు. ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఇంట్లో, కుటుంబంలో కలతలు వస్తాయి, పిల్లలతోటి తల్లిదండ్రులకి సయోధ్య ఉండదు, ఒక్కొక్కసారి ఆఫీసులో సయోధ్య ఉండదు, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానవ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. ఎందుకంటే అది మన ప్రవర్తన బట్టే కదండి అది. కానీ ఒక మంచి ప్రవర్తనతోటి మానవ సంబంధాలు పెంచుకోవడంలో యోగా ప్రాముఖ్యత నెంబర్ 1. కోపాన్ని తగ్గించి సహనాన్ని పెంచుతుంది అంటారా యోగా? అద్భుతంగా. నేను ఎంతో మందిని చూశాను నా జీవితంలో, స్వయంగా నా జీవితానికి అది నేను అన్వయించుకున్నాను. ఓహో. ఎన్నో ఆటుపోట్లకు గురైనటువంటి జీవితం నాది. ఆ యోగాతోటనే వాటిని అలాగ నేను పోరాడుతున్నాను. అలాగే ఎంతోమంది నా దగ్గర జాయిన్ అయిన పేషెంట్స్ 2 నెలలు చేసిన తర్వాత, 3 నెలలు చేసిన తర్వాత, గురువుగారికి ప్రతిదానికి బాధపడి ప్రతిదానికి కోపం తెచ్చుకునేవాడిని నేను. ఈ 3 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు కోపం రావట్లేదు, ఆనందంగా ఉందండి అని కొన్ని వందల మంది చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఓహో, ఇంత యోగా గొప్పది. అసలు ఈ యోగా ఫీల్డ్లోకి రావడానికి కారణం అది. ఏదో సరదాగా మొదలుపెట్టి ఒక 10 మంది 20 మందికి చెప్తుంటే వాళ్ళొచ్చి, మేము 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాం సార్, మీరు చెప్పిన యోగా వల్ల తగ్గిపోతుందంటే నాకే అప్పుడు చిన్నప్పుడు ఏమిటి ఇంత గొప్పదా, ఇంత ఉందా ఇందులో? ఆ చిన్న వయసులో నాకు తెలియదు కదండి, ఇంత ఉందా దీంట్లోనూ, ఏమిటి అలా తగ్గిపోతుంది దీంట్లోనూ అని నాకు అలా ఆనందం కలిగి ఈ వృత్తిలోకి నేను దిగడం జరిగిందనమాట. ఇంకోటి ఏమిటంటే ఇందులో చెప్పాను కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఇది చెప్పాను కదా సార్, అది ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్లకి ఒక వయసుతో సంబంధం ఉంది. ఒక 15 ఏళ్ళు మీకు చూడండి, జిమ్కి వెళితే కుర్రాళ్ళు ఉంటారు కానీ మెసలాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు పెరుగుతున్నారు. 6 ఏళ్ళు 8 ఏళ్ళు కుర్రాళ్ళు జిమ్లో ఉండడుగా. అవును. 20 ఏళ్ళు 30 40 50 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు జిమ్లో తక్కువ, ఎక్కడైనా 1 2 ఉంటారు తక్కువ. ఎందుకనది అది కండరాలు విపరీతంగా స్ట్రైన్ అవుతాయి, దాంట్లో ఫిజికల్ హెల్త్ బాగుంటుంది, దాంట్లో బీపీ కూడా పెరుగుతుంది, పల్స్ రేట్ పెరుగుతుంది. రజోగుణం, తమోగుణం, సత్వగుణం అని యోగాలు మనం చెప్తూ ఉంటాం కదండి. యోగ సాధన వల్ల సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం అంటే మనస్సు నియంత్రణగా ఉండడం, ఎప్పుడు చిరునవ్వుతో ఉండడం, ఎప్పుడు ఆనందంగా ఉండడం, నలుగురిని ఆనందంగా ఉంచడం. రజోగుణం అంటే అప్పుడప్పుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం, కోపతాపాలు, ఇదంతా. ఇంకా తమోగుణం అంటే చెప్పక్కర్లేదు, అసలు మనసు వాడికి నియంత్రణ ఉండదు. ఏం తింటున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, తమోగుణం. చేత ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా, ఈ జిమ్ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా రజోగుణాన్ని పెరిగేటువంటి ఇది ఉంది. చేత మనసు మీద నియంత్రణ, మానసిక ప్రశాంతత. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాకింగ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు. 1 గంట వాకింగ్ చేసి వచ్చి కుర్చీలో కూర్చుని, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది అని ఎవరైనా అంటారా? వాకింగ్ చేసి వచ్చి ఆకలి వస్తుంది, కాఫీ టిఫిన్ అడుగుతారు, అవునా కదండి? అంటే అక్కడ మైండ్తో పని లేదు, ఓన్లీ బాడీ. చెమట కడుతుంది బ్రహ్మాండంగా. వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, వచ్చి అబ్బాయి ఎంత ఆనందంగా ఉంది అనే పదం అంటాడా? అండు వెంటనే కాఫీయో పాలో, ఆకలి వస్తుంది టిఫిన్ పట్టరా అంటాడు. అదే 1 గంట సేపు యోగా చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకలి నియంత్రింపబడుతుంది. యోగా చేసిన వెంటనే టిఫిన్ పట్టరా, అది పెట్టరా, అమ్మ ఎంత హాయిగా ఉంది, ఆ హాయి అనే పదం వస్తుంది యోగా చేసిన తర్వాత. ఎందుకని? లోపల మొత్తం శరీరం అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది, మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. యోగా 6 నెలలు చేసిన తర్వాత వాళ్ళు ఒక తెలియనటువంటి ఒక ఆకర్షణ వస్తుంది, కంటిలో, వెలుగు, వాక్కులో, శరీరం అంతా. వపుఃకృశత్వం వదనేసు నిర్మల అరోగతాం నిర్మలత్వం వాక్స్ఫుటత్వం హఠసిద్ధి లక్షణం. హఠయోగం వల్ల ఇవన్నీ. వపుఃకృశత్వం, ఒంట్లో ఫ్యాట్ కరిగిపోతుంది. వదనేసు నిర్మల, నిర్మలంగా తయారవుతుంది, ముఖం నిర్మలంగా ఉంటుంది. గొంతు స్వీట్గా తయారవుతుంది, మాధుర్యం పెరుగుతుంది, కమ్మగా ఉంటుంది. ఇంకోసారి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది వినేవాళ్ళకి. హఠయోగం ద్వారా జరుగుతుంది. హఠయోగం ద్వారా ఈ లక్షణాలన్నీ వస్తాయండి. వపుఃకృశత్వం వదనే ప్రసన్నత, నాదస్ఫుటత్వం నయనేసు నిర్మలే, కళ్ళు నిర్మలంగా తయారవుతాయి. నాదస్ఫుటత్వం, ఆ వాక్కులో కూడా మార్పు వస్తుంది, స్ఫుటంగా ఉంటుంది, దిటంగా ఉంటుంది, స్ఫుటంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇదం హఠసిద్ధి లక్షణం. హఠయోగం చేయడం వల్ల ఇవి వస్తాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు ఆసనాలు తగ్గించి మెడిటేషను, ప్రాణాయామ ఇవన్నీ ఎక్కువ సాధన చేయాలి. ఇందాక మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఏరోబిక్స్, వ్యాయామం, ఇవన్నీ కూడా ఒక వయసు వాళ్ళు మాత్రం చేయగలుగుతారు, ముఖ్యంగా యువకులు చేయగలుగుతారు. యోగా అనేది అలాగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఎవరైనా చేయొచ్చు అంటున్నారు కదా. ఇందాక చెప్పాను కదా, యువో వృద్ధాతి వృద్ధో వా వ్యాధితో దుర్బలో పివ
అభ్యాసా సిద్ధిమాప్నోతి సర్వయోగేష్వతింద్రిత. 5 ఏళ్ల నుంచి 105 ఏళ్ళ దాకా యోగా చేయొచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ యోగాసనాలు ఫిజికల్గా చేసే మూమెంట్స్తో కూడిన ఆసనాల సంఖ్యను తగ్గించుకుంటూ అలాగే కొన్ని ఆసనాలు వేసుకుంటూ ఎక్కువ ధ్యానము వీటి మీద ప్రయాణం ప్రయాణం చేయాలి చేయాలి. అన్నారు వయసు కదా. పెరిగే కొద్దీ హఠయోగం తగ్గిస్తూ మెడిటేషన్ ఎక్కువ చేయాలి, ప్రాణాయామం. తర్వాత ఈ ప్రాణాయామం అన్నారు కదా, ఈ ప్రాణాయామంలో కూడా అనేకం ఉన్నాయి కదా, దాన్ని ఒకసారి చెప్పండి సార్. ప్రాణ ప్లస్ ఆయామము. శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గతిని మార్చి దాన్ని పట్టుకోవడమే ప్రాణాయామం. నిరోధించడమే, ప్రాణశక్తిని పెంచుట, ప్రాణశక్తిని నిరోధించుట, ప్రాణశక్తిని విస్తరించుట ప్రాణాయామం. మామూలుగా గాలి పీల్చటము, ఉమ్, నిలబెట్టటము, ఉమ్. వదలటము, ఇది కదా ప్రక్రియ. పూరక, రేచక, కుంభకములని పేరు. పూరక పీల్చడం, కుంభక బిగబెట్టడం, రేచక వదిలిపెట్టడం, ఇది ప్రాణాయామం. రకరకాలుగా చేస్తున్నారు ఇందులో కూడా. ఇప్పుడు ఆసనాల్లో నిలబడి చేసేవి, బోర్లా పడుకుని చేసేవి ఎన్ని విన్యాసాలు ఉన్నాయో, ప్రాణాయామంలో కూడా మనకి ఎఫెక్ట్ రావడానికి మహర్షులు అద్భుతమైనటువంటి సూర్యభేదనం ఉజ్జయి శీతలి శీత్కారీ తథా భస్త్రికా భ్రామరీ చైవ మూర్ఛా ప్లావనీత్యష్టకుంభక. 8 ఉన్నాయి. 8 రకాల ప్రాణాయామాలు హఠయోగులు చెప్పారు. అంటే ఏ వయసు వాళ్ళైనా, ఎవరైనా కానీ, ఏ రంగం వాళ్ళైనా కానీ, ఏ ప్రాంతం వాళ్ళైనా కానీ, ఎటువంటి సీజన్లో, ఎటువంటి ఋతువులో అయిన సీజన్లో అయినా కానీ చేయగలిగిన ది బెస్ట్ ప్రాణాయామ విధానం ఏదండి? కపాలభాతి ప్రాణాయామం. అంటే అంటే ఎలా సరే కపాలభాతి అంటే? కపాలభాతి ప్రాణాయామ. కపాల ఇది, భాతి శుద్ధి చేయుట, స్కల్ షైనింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. అది మన ఫోర్స్ఫుల్గా, అంటే ఇప్పుడు చూడు కంసాలి వాడి దగ్గర తిత్తి ఉంటుంది కదా, ఇలా కొడతాడు ఫోర్స్. అంటే పొట్ట దగ్గర నుంచి పొట్ట దగ్గర నుంచి, అంటారా అదేనా? చూడండి ఎంత ఫోర్స్గా మనం గాలి వదిలిన లోపలికి. ఇది కపాలభాతి. కపాలభాతి. దీన్ని ఇంకొంచెం ఫోర్స్గా చేస్తే భస్త్రిక అంటారు. చిన్న తేడా అంతే. అంటే ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెడితే కపాలభాతి, ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెడితే భస్త్రిక. భస్త్రిక అంటే ఏం లేదు, గాలి తిత్తి. అంటే కమ్మరివాడి దగ్గర ఈ తోలు తిత్తి ఉంటుంది చూసారా, వాడు ఇలా నొక్కుతూ ఉంటాడు గాలి లోపలికి బయటికి. ఇది ఒక పావు గంట చేస్తే ఏమవుతుంది తెలుసా అండి, లోపల శరీరంలో అణువణువున ప్రాణశక్తి ఎక్కువైపోతుంది. ఎంతసేపు చేయాలండి అది ప్రాణాయామం? భస్త్రిక కపాలభాతి ఇది. కపాలభాతి 5 నిమిషాలు, భస్త్రిక 5 నిమిషాలు. నాడీ శుద్ధి ప్రాణాయామ, దాన్నే అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. అంటే పూరక, కుంభక, రేచక, మళ్ళా పూరక, మళ్ళా కుంభక, మళ్ళా రేచక. దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం అంటాం, కపాలభాతి. అలాగే ఈ హెడేక్, మైగ్రేన్ తగ్గడానికి, మానసిక ప్రశాంతతకి భ్రమరీ ప్రాణాయామం అని ఒకటి ఉందండి. భ్రమరం అంటే తుమ్మెద నాదాన్ని బోలినటువంటి శబ్దాన్ని మనం ఉచ్చరించాలి. ప్రేక్షకుల గురించి చెప్తున్నాను నేను. ఈ చెవులు మూసేసి చక్కగా కళ్ళు మూసి గాలి బాగా పీల్చుకుని ఆ ఓంకారం అన్నప్పుడు మీకు వినపడుతుంది. అదే చెవులు మూసి కళ్ళు మూస్తే ఆ ఓంకారం డిజిటల్ సౌండ్లా మారుతుంది, తుమ్మెద నాదంలా మారుతుంది. అది మనం అనుభవిస్తే కానీ తెలియదండి. లేకపోతే ఏముందండి, ఉంది కదా ఊ అన్నట్టుగానే ఉంటుంది. అది దీనికి ఉండే గొప్పతనం ఉందండి. చెవులు మూసి కళ్ళు మూసి చెప్తే అన్నప్పుడు ఒక 100 తొమ్మిదల ఝుంకారాలు చేస్తున్నట్టుగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే లాభాలు, ఆ నాదం ఒక వైబ్రేషన్ లోపలికి వెళ్ళి బ్రెయిన్ లోపలికి వెళ్ళి బ్రెయిన్లో ఉండేటువంటి టెన్షన్ రిలీజ్ చేస్తుంది. ధ్యానం బాగా రావడానికి, హెడేక్ తగ్గడానికి, కోపం తగ్గడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి అన్ని అద్భుతమైన ఉపయోగాలు దీని ద్వారా. సో ఈ ప్రక్రియ అంతా మనం ఎంతసేపు చేయాలి? కొత్తలో పావు గంట, సాధన పెరిగే కొద్దీ అరగంట. మరి ఏది చేసినప్పటికీ కూడా గురుముఖతానే జాగ్రత్తగా చేయాలండి. లేకపోతే ఉన్న లంగ్స్ పవర్ అంతా పోయి లేని రోగాలు వస్తాయి. అయాభ్యాస యోగేన సర్వరోగ భవేత్. అదే కానీ గురుముఖత నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత సొంతంగా వాళ్ళు సాధన చేయవచ్చు.
పవర్ యోగాని చేస్తుంటారు. హ్మ్. ఎగ్జిక్యూటివ్ కోసం, ఎంప్లాయీస్ కోసం, అవును. వాళ్ళ కోసం. అది అవును. అదేంటంటే దాన్ని ఎలా చూడాలి మనం? మామూలు యోగా చాలా రిలాక్స్డ్‌గా నెమ్మదిగా చేస్తాం. గాలి పీలుస్తూ మెల్లగా లేవండి. గాలి వదులుతూ నెమ్మదిగా ఉండండి. అక్కడ ఉండండి అని. ఈ పవర్ యోగా ఏంటంటే కొంచెం ఎక్కువ ఫోర్స్‌గా చేయాలి. ఎక్కువ సేపు ఆసనాల్లో ఉంచుతారు. రెస్ట్ లేకుండా ఎక్కువ చెమటలు పట్టేట్టుగా చేయిస్తారు. అది పవర్ యోగా. అది మామూలు యోగా ఎంతవరకు కరెక్ట్ కన్నా అండి అది? ఆ! అది ఆరోగ్యవంతులకి బానే ఉంటుందండి. వెయిట్ రిడక్షన్‌కి మామూలు యోగా కన్నా పవర్ యోగాలో కొంచెం వెయిట్ బాగా తగ్గుతారు. కానీ పెద్దవాళ్ళు చేయకూడదు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పిలు ఉన్నవాళ్ళు చేయకూడదు. హై బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళందరూ చేయొచ్చండి. చిన్న తేడా. అది కొంచెం మంచి విగరస్‌గా చేయిస్తారు. చెమటలు బాగా పడతాయి. అది వెయిట్ తగ్గడానికి అది బాగా ఉపయోగపడుతుంది. పవర్ యోగా అందరికీ కాదు. అంతే. అందరికి కాదు. మామూలు యోగా ఇది కొంచెం పవర్ మామూలుగా ఉంటుంది. అది కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది. అంతే. అంతకంటే ఏం లేదండి. తర్వాత అదే మన వాకింగు, బ్రిస్క్ వాకు, హ్మ్. రన్నింగ్ లాగా. అంతే అండి. ఆ! అంతే. తర్వాత మీరు ఓంకారం ఇందాక నాదం వినిపించారు కదా! హ్మ్. ఈ యోగా విద్యాభ్యాసంలో, ఈ యోగ సాధనలో హ్మ్. ఓంకారం యొక్క ప్రభావము, ఓంకారం యొక్క ప్లేస్ ఏంటండి? ఇప్పుడు ఆసనాలు చేయడానికి ముందు మేము 5 నిమిషాలు వార్మప్ ఎక్సర్‌సైజ్ చేయిస్తాం. నెక్ ఎక్సర్‌సైజ్‌లని, చేతులు ఇలా ఎక్సర్‌సైజ్‌లని, బటర్‌ఫ్లై మూవ్‌మెంట్స్, బద్ధకోణాసన అని. ఒక 4, 5 ఎక్సర్‌సైజ్ చేసేప్పటికి ఏమవుతుందంటే బాడీ కొంచెం వార్మప్ అవుతుంది. వేడి పుడుతుంది. అప్పుడు ఆసనాలు బాగుంటాయి చేయడానికి. అలాగే మైండ్‌ని ట్యూన్ చేయడానికి ఓంకారం ఒక 10 సార్లు అన్నప్పటికి ఓంకారం మెడిటేషన్‌లో ఓంకారం చేసేప్పటికి ఏమవుతుందంటే దాని గొప్పదనం, ఆ శబ్దానికి ఉండే గొప్పదనం అండి. మెడిటేషన్ చేయడానికి మనస్సుని లైన్‌లో పెడుతుంది. ఒక దారిలో పెడుతుందండి. ఏమీ లేకుండా టక్కన నుంచి కూర్చొని ఇలా మెడిటేషన్‌లు చేస్తే వెడుతుంది కొంతమందికి. అందరికీ రాదు. కానీ ఓంకారం ఒక 10, 15 సార్లు జపించేప్పటికి ఆ ఓంకారంలో వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ తరంగ, ఆ ధ్వని, ఆ ప్రాణశక్తి శరీరం అంతా ఒకసారి వ్యాపించి మైండ్ అలా నిలబడిపోతుంది మనస్సు స్థిరంగా. దాని గొప్పదనం అదండి. సో, ఆ ఓంకార నాదము అది, ఆ ఓం అనేది నాదాన్ని మనం హ్మ్. అంటాము. హ్మ్. నాభి దగ్గర నుంచి మొదలు పెట్టాలా? అది. మామూలుగా ఓం అంటే అక్షరం అవుతుంది. హ్మ్. ఓం నాభి దగ్గర నుంచి అంటే మంత్రం అవుతుంది. అక్షరమే కానీ పలికే విధానం. మాటే మంత్రం అవ్వాలంటే మా నాభి నుంచి మొదలు పెట్టాలి. నాభి నుంచి మొదలుపెట్టాలి. గాలి బాగా తీసుకుని. అది కూడా వెంటనే రాదండి. ఇప్పుడు చాలామంది 100 మంది మేము చెప్తూ ఉంటాం. ఓంకారం అంటే ఆం సంబంధం లేదు. అపస్వరంలో పాడినట్టు. అపస్వరంలో పాడినట్టుగా ఉంటుంది. అక్షరం అవుతుందది. దానివల్ల ఫలితం ఉండదది. దాన్ని మంత్రం చేయాలంటే నాభి దగ్గర నుంచి గుండె నిండా గాలి పీల్చుకోవాలి. ఓం అని పీల్చుకుంటారు. ఓం అని వదులుతున్నారు. అంతే అండి. అదే ఒక రోజు 20 సార్లు చెప్తే అదో ఒక పెద్ద ధ్యానం అండి. ఓంకార ధ్యానం అది. హుహు. రోజు ఒక 20 సార్లు పొద్దున్నే లేచి 20 సార్లు ఓంకారం జపిస్తే దాన్ని మించింది లేదండి. మనసు ఎంత ప్రశాంతంగా తయారైపోతుంది. కేవలం ఓంకార మాత్రమే ఎప్పుడో 10 నిమిషాలు, 20 నిమిషాలు సాధన చేశారనుకోండి. హ్మ్. దానివల్ల లాభాలేంటండి? దానివల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శ్వాసకోశ రోగాలు తగ్గుతాయి. ఆస్తమా తగ్గుతుంది. హెడేక్ తగ్గుతుంది. కోపం తగ్గుతుంది. సో, ప్రాణాయామం కూడా అందులో ఉన్నట్టే అర్థం. ఉన్నట్టే. అంతే కదా! ఆ! తర్వాత ఈ క్రమంలో, ఈ యోగ సాధన క్రమంలో యోగాసనాల గురించి చెప్పారు. తర్వాత ప్రాణాయామం అండి. హ్మ్. చెప్పడం మర్చిపోయాను. హ్మ్. ఇప్పుడు గాయకులు ఉన్నారు కదా! సంగీత కచేరీలు చేసేవాళ్ళు. వాళ్ళ సాధనలో ఆటోమేటిక్‌గా లంగ్స్ బలపడతాయి. కానీ ఒక పావుగంట ప్రాణాయామం చేయడం వలన ఇంకా అద్భుతంగా స్వరాన్ని వాళ్ళు ఆలాపన నిలబెట్టగలరు. చాలామంది సింగర్స్‌కి, పాడేవాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ప్రత్యేకించి. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి మాట్లాడుతూ ఆయన కూడా మీలాగే హ్మ్. చెప్పారన్నమాట. హ్మ్. మాట్లాడుతూ హ్మ్. ఈ సంగీత విద్యలో గాయకులుగా ఉండేవాళ్ళు తప్పనిసరిగా సాధన చేయాల్సింది ప్రాణాయామము. ప్రాణాయామం అండి. ప్రాణాయామం ఎంత సాధనలో ఉంటే హ్మ్. మనం ఆ శృతిని, హ్మ్. ఆ రాగాన్ని, ఆ ప్రస్థానాన్ని నిలబెట్టగలుగుతాం. బాగా నిలబెట్టాలంటే లంగ్స్ కెపాసిటీ బాగుండాలి. అవును. బ్రీతింగ్ బాగుండాలి. తర్వాత వాయిస్ కూడా బాగా త్రో బాగుండాలి. ఇవన్నీ జరగాలంటే ప్రాణాయామం చాలా ముఖ్యం అన్నారు. తర్వాత హఠయోగం గురించి చెప్పినప్పుడు చాలామంది దాన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్‌లతో పోలుస్తారు. సూర్య నమస్కారాలు గాని, ఆసనాలు వీట్లికి శారీరక, వాటికి కూడా మానసిక, ఆధ్యాత్మికపరమైనటువంటి ఫలితాలున్నాయి. చాలామంది ఫిజికల్‌గానే చూస్తారు ఆసనాలను. కానీ ప్రతి ఆసనం కూడా శ్వాస నిబద్ధతతో శ్వాసను నియంత్రించి చేయాలి. అప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది. కొన్ని ఆసనాలున్నాయి. పాదహస్తాసన, సర్వాంగాసన, శీర్షాసన. అప్పుడు లోపల ఉండేటువంటి గ్రంథులు, ఎడ్రినల్ గ్రంథులు, పిట్యూటరీ గ్లాండ్, తర్వాత ఇక్కడ, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఇవన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. షట్చక్రాలు మన శరీరంలో ఉంటాయి. స్వాధిష్టాన, మణిపూరక, అనాహత,
ఆ విశుద్ధి, ఆజ్ఞ, ఇవన్నీ కొన్ని ఆసనాలు, ఆ ఆసనాల్లో ధ్యాన స్థితిలో ఆ పాయింట్లు ప్రత్యేకించి ఇక్కడ కొన్ని ఆసనాల్లో, ఇక్కడ కొన్ని ఆసనాల్లో హృదయ స్థానంలో, కొన్ని ఆసనాలలో పొట్ట స్థానంలో నాభి దగ్గర, కొన్ని ఆసనాలలో గుదమ దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి ఆసనాలు చేసినట్టయితే ఈ షట్చక్రాలు కూడా ఓపెన్ అయ్యి ఆధ్యాత్మిక శక్తి కూడా వాడిలో వస్తుంది. ఆసనాలు ఆధ్యాత్మికత అన్నది విషయం చాలామందికి తెలియదండి. ఇది ఇదంతా ఒకటే. ఆసనాల వల్ల కూడా ఆధ్యాత్మికంగా మనం ఉన్నతిని పొందొచ్చు అనే విషయం చాలామంది తెలియదు. అవి ఫిజికల్ ఎక్సర్సైజ్గానే పోలుస్తారు. అలాగే ప్రాణాయామం కూడా ముందు 3 నెలలు ఫిజికల్ హెల్త్ బాగుంటుంది, లంగ్స్ చక్కగా బలంగా తయారవుతాయి. కానీ ఆ తర్వాత చేయగా ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. ప్రాణాయామం ఈజ్ ద లింక్ బిట్వీన్ ది బాడీ అండ్ మైండ్. ముందు శరీరం, తర్వాత మైండ్ కూడా. తర్వాత మామూలుగా ఈ పిరమిడ్ యోగం అంటారు కదా, శ్వాస మీద ధ్యాస అంటారు కదా, దానికి ఇప్పుడు మీరు చెప్పి దీనికి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. ఈ ధ్యానంలో రకాలు. మంత్ర ధ్యానం, ఏదో మంత్రం తీసుకోవడం, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఒక మంత్రం 10 సార్లు లక్షల సార్లు జపించడం వల్ల దాంట్లో వచ్చే శక్తి వల్ల మనస్సు నియంత్రింపబడుతుంది. దాంట్లో ధ్యానం గడతాం. అలాగే గాయత్రి ఉపాసన, సహస్ర గాయత్రి, అది కూడా మెడిటేషన్. గాయత్రి మంత్రం చెప్పడం చేయడం వల్ల మంత్రం లేకుండా శ్వాస మీద ధ్యాస, అది కూడా శ్వాస కూడా ఒక అద్భుతమైనటువంటి మంత్రమే. సోహం మంత్రం అన్నారు దాన్ని. సోహం గాలి పీల్చినప్పుడు సో, గాలి వదిలినప్పుడు హమ్ అనే మంత్రం జరుగుతూ ఉంటుంది. ఆ మంత్రం మీద దృష్టి పెట్టి చేసి రోజు అరగంట చేసినట్టయితే అది కూడా అద్భుతమైన మెడిటేషన్. అదే ఒక్కొక్కరికి ఒక్కటి అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నాకు శ్వాస మీద ధ్యాస బాగుంటుంది అని కొంతమంది అంటుంటారు. నేను లేదండి, నేను గాయత్రి మంత్రం రోజు గంట సేపు చేస్తాను, అది హాయిగా ఉంటుంది. అద్భుతం. మంత్ర గాయత్రి మంత్రం అంటే హిందువులు ఉంటారు, అవును, ఇప్పుడు మానవులు అనేవాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అసలు ఈ స్పిరిచువల్ ప్రయాణం లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈ మంత్రాలకు, ఈ దేవతలతో సంబంధం, మంత్రాలు ఉపాధి సంబంధం లేకుండా చేయొచ్చు. మతాలకు సంబంధం లేకుండా వాడు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవడైనా సరే చేసుకునేటువంటిది యోగాసనాలు. అలాగే మెడిటేషన్, మంత్రంతో సంబంధం లేకుండా శ్వాస మీద ధ్యాస. ఎంచేతంటే వాడు క్రిస్టియన్ అయినా శ్వాస పీలుస్తున్నాడు, హిందూ అయినా శ్వాస పీలుస్తున్నాడు. మనిషి అది ఆ శ్వాసని పట్టుకుంటే మనసును పట్టుకున్నట్టే. అంటే ఆ పైన ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకోవడానికి మీరు చూడండి, మనకి నిచ్చెనలు ఉన్నాయి అక్కడ. ఆ నిచ్చెన ఇస్తాను కానీ పైన దొరకదు మనకి. అక్కడ పైన ఉండేటువంటి ఆ జీవాత్మ పరమాత్మను పట్టుకోవడానికి ఈ శ్వాస మీద ఉండే ధ్యాస నిచ్చెనలాగా ఉపయోగపడుతుంది. సార్, ఈ క్రమంలో మీరు సూర్య నమస్కారాల గురించి చెప్పారు. 12 ఉంటే 12 చేయమన్నారు. మామూలుగా 12 ఓం మిత్రాయ నమః, ఓం రవయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణియ నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఇలా మొత్తం ఒక 12 ఉన్నాయి కదా. కొంతమంది ఏమో టక చేసేస్తుంటారు 12. కొంతమంది ఏం చెప్తారంటే ఊరికే అలా చేసేయటం కాదు, ఒక్కొక్క పోస్చర్తో ఒక్కొక్క మంత్రం ఉంది కదా. ఓం మిత్రాయ నమః ఇలా మొదలుపెట్టి 12 మంత్రాలతో 12 పోస్టులు చేయమంటారు కదా. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దాన్ని ఎలా చెప్తారు? అదే ఇందాక చెప్పింది. శారీరకమైన యోగా చేసేవాడు చెమటలు పట్టడానికి, వెయిట్ తగ్గడానికి ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోతారండి. ఇప్పుడు కొంతమంది మేము 50 సూర్య నమస్కారాలు, మేము 100 సూర్య నమస్కారాలు రికార్డు బ్రేకులకి, గిన్నిస్ రికార్డులు ఎక్కడానికి చేస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం, మా గురువు గారు చెప్పింది ఏమిటి అంటే, ఇది అవార్డుల గురించి, రివార్డుల గురించి చేసేది కాదు యోగా. ఎవరు కొన్ని 10 మంది 10 సూర్య నమస్కారాలు చేయగలడు, కొన్ని 25 చేయగలడు, కొన్ని 50 చేయగలడు. ఆరోగ్యం గురించి ఇది యోగశాస్త్రం అనేటువంటిది రహస్యంగా జాగ్రత్తగా చేసేటువంటిది. ఇది ప్రజలకి ఒక ప్రదర్శన రూపంగా చేసేటువంటిది యోగా కాదు. అవార్డులు రివార్డుల గురించి చేసేది కాదు యోగా అని మా గురువులు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం చేసేది. అంతే. మీరు చెప్పింది మంత్ర సాహిత్యంతో చేసే సూర్య నమస్కారాలు కరెక్ట్గా చెప్పాలంటే వాడు హాల్లో చేసేది, గాలి వెలుతురు లేదు, మామూలు హాల్లో చేసేది కాదు. సూర్య నమస్కారాలు ఎలాగా సూర్యుడు ఎదురుగుండా ఆ ఎండ మనకు మీద పడేట్లాగా ఆయన వైపు చూస్తూ, ఆయన ప్రార్థిస్తూ, రూమ్లో చేయకూడదు, ఆయన ప్రార్థిస్తూ చేసేటండి సూర్య నమస్కారాలు. చక్కగా సూర్యరశ్మి ఒక అరగంట సూర్య నమస్కారాలు ఆయన ఎదురుగుండా చేసామనుకోండి, ఆ సూర్యరశ్మి వల్ల మనకి విటమిన్ డి వస్తుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు అవును, ఆ చెమటలు పట్టాలి. చేసి రోజు సూర్యుడు ఎదురుగుండా ఒక 20 సూర్య నమస్కారాలు చేయండి. ఇంకా అసలు ఏం ఆసనాలు అక్కర్లేదు. ఇంకా తర్వాత ఈ యోగ సాధనలో ఆహార నియమాలు కూడా ఇంపార్టెంట్ కదా. అసలు ఆహార నియమాలు లేకుండా అసలు యోగం రోగంలోకి వెళ్ళిపోతుంది. చాలామంది తెలియక అది దేందో దాని తింటున్నట్టుగా, నేను గంటసేపు నడుస్తున్నాను కదా అని వాడు ఇష్టం పడితే తింటాడు. గంటసేపు జిమ్ చేసేవాడు నేను గంట జిమ్ చేస్తున్నాను కదా అని వాడు ఇష్టం వచ్చినట్టు తింటాడు. నేను గంట యోగా చేస్తున్నాను కదా అని ఇష్టం వచ్చి తింటాడు. దానివల్ల ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది, వాడికి ఉన్నతి లభించదు. సో ఈ యోగ సాధన ప్రక్రియలో ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. తప్పకుండా
యోగ శాస్త్రంలో ఏం చెప్పారు, సత్వ రజస్ తమో గుణాలు ఎలాగ ఉన్నాయో మనకి, సాత్వికాహారం, రాజసికాహారం, తామసికాహారం అని 3 ఉన్నాయి. చేత మీకు రిజల్ట్స్ రావాలి, ఎప్పటికప్పుడు ప్రతి నెల మనకు ఆరోగ్యం బాగుండాలి, ప్రతి నెల రోగాలు బయటికి పోవాలి, ప్రతిరోజు బాగుండాలి. ప్రతిరోజు బాగుండాలి. అంటే ఆసనాలు ఎంతవరకు ఉపయోగపడతాయండి? 100% ఉపయోగపడవు. నేను చేస్తున్నాను, రోజు గంటన్నర విరగ్గొట్టేస్తున్నాను, 50 ఆసనాలు 60 ఆసనాలని మన ఇష్టం వచ్చినట్టు తింటే ప్రయోజనం ఏమీ లేదండి అక్కడ. అంచేత ఇటు ఆసనాలు చేస్తూ ఆహార నియమం పాటిస్తేనే మనకి 30 రోజుల్లో మనకి కడుపు నొప్పి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, హెడేకులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. తర్వాత కొంతమంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ కొన్ని ఆసనాలు వేయొద్దు అంటుంటారు. అలాగే హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు కొన్ని ఆసనాలు వేయకూడదు అంటారు కదా. సో ఆ మనిషి యొక్క రోగాలు, వాళ్ళ కండిషన్ బట్టి మీరు ఏ ఆసనాలు వేయాలి, ఏం వేయకూడదు చెప్తారు. తప్పకుండా. ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్స్, బ్యాక్ పెయిన్ ఆపరేషన్స్, సివియర్ నీ పెయిన్ ఆపరేషన్స్కి చాలా అనుభవజ్ఞుడైన గురువు దగ్గరే నేర్చుకోవాలి. వాళ్ళు కొన్నాళ్ళ పాటు వాటికి దూరంగా ఉండాలి. ఏ ఆపరేషన్ అయినా సరే 1 నెల 2 నెలల పాటు ఈ యోగా జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు ప్రాణాయామం, మెడిటేషన్ చేయొచ్చు. యోగాలో అనేక విభాగాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మనం సాధన చేస్తూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా యోగాసనాలు, ఆసనమే కాదు, యోగ మార్గం ద్వారా యోగ సాధన చేయవచ్చు. దాని ద్వారా మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఆనందము అన్నీ కలుగుతాయి. దీర్ఘాయుష్ వస్తుంది. 126 ఏళ్ళు, 100 ఏళ్ళ పైగా అద్భుతమైన ఆరోగ్యం, అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా. ఒక చిన్న ఉదాహరణతో మనం ముగిద్దాం. ఇప్పుడు ఒక కారు, పాత కారైనా కొత్త కారైనా రోడ్డు మీద వెళ్ళడానికి డ్రైవర్ ఒక్కడూ సరిపోడు కదండి. రోడ్డు మీద పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే 5 రకాలు ఉండాలి. దానికి మంచి ఇగ్నిషన్ కరెక్ట్గా ఉండాలి, ఇలా అనగానే స్టార్ట్ అవ్వాలి. మంచి పెట్రోల్ ఉండాలి. మన ఆరోగ్యానికి ఇదేమిటది, మంచి పెట్రోలు కాకుండా ఏది పడితే అది పెట్టేస్తే మనకి బండి కదలదు. 5 సూత్రాలు ఉన్నాయి దీనికి. 5 సూత్రాలండి. మంచి పెట్రోల్ పోయిస్తాం, ఇగ్నిషన్ కరెక్ట్గా ఉండాలి, అది 5 ఏంటి? టైర్లో గాలి బాగా ఉండాలి. ఇవన్నీ 5 రకాలు. ఫైనల్గా మంచి డ్రైవర్ ఉండాలి, డ్రైవింగ్ బాగా చేయాలి, మంచి డ్రైవర్ ఉండాలి. అలాగే ఈ శరీరం అనేటువంటి వాహనానికి యోగాసనాలు, లూబ్రికేటింగ్, ఇగ్నిషియం, పెట్రోలు, డ్రైవరు ఇవన్నీ అలాగే మనిషికి దీనికి యోగాసనాల వల్ల ఈ శరీరం లూబ్రికేట్ అవుతాయి. మొత్తం జాయింట్స్, లెగమెంట్స్ అన్నీ కూడా సాఫ్ట్గా తయారవుతుంది. శరీరం 5 సూత్రాలు అన్నారు ఏంటంటే సాఫ్ట్గా తయారవుతుంది. యోగాసనాల వల్ల చక్కగా లూబ్రికేట్ అవుతుంది శరీరం అంతా కూడా. ప్రాణాయామం వల్ల లోపల ప్రాణశక్తి ఇగ్నిషన్లా తయారవుతుంది. ప్రాణశక్తి ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతుంది మనకు. 2. మూడోది, సాత్వికాహారం తినడం వలన మంచి కారు బాగుండాలంటే మంచి పెట్రోలే పోస్తాం కదా మనకి. అలాగే ఇది నడవడానికి సాత్వికాహారం మంచి పెట్రోల్లో ఉపయోగపడుతుంది. రాజసికాహారం డీజిల్లో ఉపయోగపడుతుంది. తామసికాహారం కిరసనాలు, డీజిల్ కలిపి పోసి కారు పాడైపోతుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటారు బయట. డీజిల్ పోసినట్టుగా ఉంటుంది, కెరోసిన్ పోసినట్టుగా ఉంటుంది. అంచేత ఈ వాహనం బాగా వెళ్ళాలంటే మంచి పెట్రోల్ ఎలా ఉపయోగపడుతుందో సాత్వికాహారం తింటే. మూడోది ఆహారం, మూడోది. అలాగే తర్వాత కూలింగ్ సిస్టమ్. మనకు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వెళ్ళిపోయాం మనం. కారుకి కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కదండి, రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ యోగ నిద్ర. రోజు 10 నిమిషాలు పడుకుని యోగ నిద్రలో బాడీ మైండ్ 2 రిలాక్స్ అయితే మైండ్ హాయిగా తయారైపోతుంది. 4 అయ్యాయి. 5వది, ఈ వాహనం సిస్టమేటిక్గా ఎక్కడ యాక్సిడెంట్ కాకుండా ఈ వాహనం వెళ్ళాలంటే ఇక్కడ డ్రైవర్ ఉన్నాడు మన మైండ్. ఈ మైండ్ని మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు సాధారణంగా 190 మంది మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. మైండ్ మన కంట్రోల్లోకి రావాలి. 5. అలాగే కారుకి 5 విషయాలు ఉన్నట్టుగా దీనికి కూడా ఈ 5 సాధనలతోటి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఉంటాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ మైండ్ ఏంటన్నారు? మైండ్కి మెడిటేషన్ అండి. యోగాసనాలు, ప్రాణాయామం, సాత్వికాహారం, యోగ నిద్ర, మెడిటేషన్. వెరీ గుడ్. నమస్కారం సార్. ఇది అనంతమైన సబ్జెక్టు, ఎన్నో అంశాలు ఉన్నాయి. మిగతా సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ మీద మనం ఏకాగ్రతగా ఒక్కొక్క టాపిక్ మీద ఫోకస్గా చేద్దాం. చాలా ఆనందంగా ఉంది. చాలా క్లుప్తంగా, చాలా హాయిగా, అరటిపండు వచ్చినట్టుగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా యోగ విద్యను మొత్తాన్ని మాకు వివరించారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. చాలా సంతోషం శర్మ గారు. నమస్కారం.